ఈ రోజు నేను థాయిలాండ్ స్పెషల్ డెజర్ట్ ట్రై చేయబోతున్నాను, మ్యాంగో స్టిక్కీ రైస్. సో బేసికలీ డెజర్ట్ స్టిక్కీ రైస్, మ్యాంగోస్ అండ్ కోకోనట్ మిల్క్ అండ్ ఇంకొన్ని చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తో మా మరిది గారు అయితే ఈరోజు ప్రిపేర్ చేశారు. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. సో థాయిలాండ్ వెళ్ళకుండానే థాయ్ స్టిక్కీ రైస్ అన్నమాట విత్ మ్యాంగోస్. సో లెట్స్ బిగిన్. టేస్ట్ ఎలా ఉందో చెప్పే ముందు ప్రాసెస్ ఎలా చేశారనేది చిన్న చిన్నగా రికార్డ్ చేశాను. యాక్చువల్లీ మా మరిది గారు చేసుకొని తినేసారనమాట అండ్ మేము తర్వాత వచ్చాం. సో మా కోసం అని చెప్పి ఇంకొకసారి రీక్రియేట్ చేయడానికి అండ్ కొంచెం వేడివేడిగా సర్వ్ చేయడానికి అని మళ్ళీ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇక్కడ రైస్ ఉంది కదా, ఈ రైస్ అనేది మనం కోకోనట్ మిల్క్, షుగర్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. రైస్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగా. అండ్ ఈ రెసిపీలో మ్యాంగో కింగ్. సో మనం ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ లేయర్ రైస్ వేసి, సెకండ్ లేయర్ మనం మ్యాంగో పీసెస్ వేసి, థర్డ్ లేయర్ రైస్ అనమాట. దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటాం అలాగా. తర్వాత ఒక ప్లేట్ లో పెట్టి బోర్లింగ్ చేయడమే. అప్పుడు మ్యాంగో స్టిక్కీ రైస్ బేస్ రెడీ అవుతుంది అండ్ ఫుల్ మ్యాంగో పీసెస్ తో అండ్ పైన కూడా మ్యాంగోస్ తో డెకరేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సిరప్ వేస్తున్నాను కదా, ఇది మనం వేడి చేసుకోవాలన్నమాట. కోకోనట్ మిల్క్ అండ్ షుగర్, కొద్దిగా సాల్ట్ వేసి వేడి చేసి పెట్టుకోవాలి. సో మన డెజర్ట్ రెడీ అయ్యాక పైన అలా సిరప్ వేసుకోవాలి. సో ఫైనల్లీ ప్లేటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చాలా స్వీట్ గా ఉన్న మ్యాంగోస్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో తినడం కూడా ఒక ఆర్ట్. మంచిగా మ్యాంగో పీసెస్, రైస్ అండ్ ఆ సిరప్ అన్ని కలిసి వచ్చేలాగా ఒక స్పూన్ ఫుల్ తీసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంది. అండ్ ఈ డెజర్ట్ అనేది ఓవర్ స్వీట్ కాదు, చాలా హెల్దీ అని అనిపించింది ఎందుకో. అండ్ ఇట్ వాస్ సో గుడ్. మా మరిది థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేశారనమాట. అక్కడ తనకు చాలా నచ్చిందని చెప్పి ఇంట్లో ప్రిపేర్ చేశారు. అండ్ యాక్చువల్లీ దీనికోసం మ్యాంగో స్టిక్కీ రైస్ అని సెపరేట్ గా ఒక ప్యాకెట్ దొరుకుతుంది. సో ఆ ప్యాకెట్ తీసుకొచ్చారు. ఈ రైస్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న రైస్ కాదనమాట, సమ్ గ్లూటెనస్ రైస్ అని చెప్పి సెపరేట్ గా దొరుకుతుంది. అండ్ ఆ టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, స్టిక్కీగా. మా వారికి ఓవర్ స్వీట్ గా ఉన్న డెజర్ట్స్ అస్సలు నచ్చవు, బట్ ఈ స్టిక్కీ రైస్ చాలా బాగుందని చెప్పారు. ఆ రోజు సండే అనమాట. ఇంకా డెజర్ట్ తినేసి మూవీకి వెళ్దాం అనుకున్నాము. మూవీ 10:30 షో అనమాట. సో మోస్ట్లీ నేను 10:30 షో అవాయిడ్ చేస్తూ ఉంటాను, నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. అండ్ ఆ రోజు సండే కాదని చెప్పాను కదా, పొద్దున్న ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు బర్త్డే పార్టీ అయింది. సో అక్కడికి వెళ్ళాము, ఫుల్ గా టైర్డ్ అయ్యి వచ్చాము. తర్వాత ఇంకా డెజర్ట్ తినేసి రెడీ అయిపోయి మూవీకి వెళ్ళిపోతున్నాము. ఫైనల్ డెస్టినేషన్ మూవీకి వచ్చాము. మూవీ అయితే అసలు చాలా దారుణంగా, క్రూరంగా హారబుల్ డెత్స్ అన్ని ఉన్నాయి. నాకు ఇలాంటి మూవీస్ కొంచెం భయం అయినప్పటికీ మా వారైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారనమాట ఇలాంటి మూవీస్. సో మా మరిది, మా వారు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే కొంచెం భయంగానే చూసాను, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ సో గుడ్, చాలా బాగుంది. నాకైతే నిద్ర రాలేదు, ఉన్న నిద్ర కూడా ఎగిరిపోయింది. ఫుల్ గా ఎండ్ స్క్రీన్ వరకు అయితే ఎంజాయ్ చేస్తూ చూసారు మా వారు, చాలా చక్కగా. మీరు కూడా ఇంతేనా? ఇలా హారర్ మూవీస్ కానీ, ఇలా థ్రిల్లర్స్ కానీ, డెత్ మూవీస్, డెత్ రిలేటెడ్ మూవీస్ కానీ హ్యాపీగా చూస్తారా? అండ్ మూవీ అయిపోయాక బోబా టీ తాగుదామని చెప్పి ఇక్కడ వెండర్ మిషన్ కి వచ్చాము. ఇక్కడ మనమే పే చేసుకొని ఇంకా సెల్ఫ్ సర్వీస్ అన్నమాట తీసుకోవాలి. మనం ఇక్కడ పేమెంట్ చేశాక మనం చూస్ చేసుకున్న వెరైటీలో ఒకటి కింద పడుతుంది. సో మనం అక్కడ నుంచి పిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ బోబా టీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు పెద్దగా తీసుకోను, బట్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను అనమాట. బబుల్స్ లా ఉండి డ్రింక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దట్స్ అవర్ ఈవినింగ్ వ్లాగ్. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ షార్ట్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బై బై.